వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రిస్మస్ సందర్భంగా రోగులకు పాలు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం. ప్రేమ వేధింపులు తాళలేక మరో విద్యార్థి బలైంది. నేర ప్రవృత్తి గల అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అర్ధరాత్రి 2 ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ. అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారాన్ని ఖండించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్ కు బండి. అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారాన్ని ఖండించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి నిందితులను కఠినంగా శిక్షించాలని సనాతన ధర్మమని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? 32,000 సంకీర్తనలతో వెంకటేశ్వర స్వామి మనసు గెలుచుకున్న అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చర్యపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏనాడు ఇలాంటివి జరగలేదు. స్వామివారి పవిత్రతను కాపాడిందే తప్ప దిగజార్చలేదు. పరమ పవిత్రమైన తిరుపతి నగరంలో ఘోరాతి ఘోరం జరిగింది. పవిత్రత పూర్తిగా చంద్రబాబు గారి కూటమి పాలనలో మంటగలిసింది. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాము, తిరుపతి పవిత్రతను మేము వస్తే ఎంతగానో కాపాడుతాము, మా వల్లనే తిరుపతి తిరుమల పరిరక్షణ జరుగుతుంది, ప్రక్షాళన చేస్తాము అని మాయమాటలు చెప్పినటువంటి కూటమి నేతలు ఈ రోజున సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద 32,000 కీర్తనలు రాసి అజరామరమైనటువంటి కీర్తి గడించినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టడం అంటే ఇంతకంటే ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు. దీనికి పూర్తిగా చంద్రబాబు కూటమి నేతలు బాధ్యత వహించాలి. మీరు చెప్పినటువంటి మాటలేంటి? మీరు చేసి మీ పాలనలో జరుగుతున్నటువంటి పోకడలేంటి? విపరీతమైన రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, పట్టణ నడుబొడ్డులో ఉన్నటువంటి చోటు, అన్నమయ్య విగ్రహాన్ని రోజు కూడా దారిన పోయే వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరించేటువంటి కూడలిలో శాంతాక్లాస్ టోపీని పెట్టగలిగినారు అంటే ఎంత బరితెగింపు మీ కూటమి ప్రభుత్వం వలన వచ్చిందో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మా పాలనలో మేము తిరుపతిని, తిరుమలను అపవిత్రం చేశామని చెప్పినటువంటి మీరు మీ పాలనలో జరిగినటువంటి దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సరిగ్గా ఆ ప్రాంతంలోనే సనాతన పరిరక్షణకు నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ స్వాముల వారు పెద్ద బహిరంగ సభలో నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికే రాజకీయాలలో ఉన్నానని చెప్పినటువంటి ఆ ప్రాంతానికి అతి దగ్గరలోనే సనాతన ధర్మాన్ని తునాతునకలు చేస్తూ ఈ రోజున అన్నమయ్య విగ్రహానికి హైందవ ధర్మ పరిరక్షణకు 600 సంవత్సరాల క్రితం నడుం బిగించి 32,000 కీర్తనలతో దేవదేవుని యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నడుం బిగించినటువంటి అన్నమయ్య విగ్రహానికే ఇంత ఘోర అపచారం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలనా, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలనా, లేకపోతే మీరు ఇద్దరు బాధ్యత వహించాలనా? ఇంతకంటే దారుణం మరొకటి లేదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మా పాలనలో పొరపాటున కూడా అలాంటి పనులు జరగలేదే. కానీ
మీ పాలనలో ఈ రకమైనటువంటి ఆకతాయి పోకడలకు సిద్ధపడ్డారు అంటే మీరిచ్చినటువంటి చనువు కారణంగానే ఈ సంఘటన జరిగింది అని అనుకోవాలి. ఇంత పైశాచికమైనటువంటి మనస్తత్వంతో వెంకటేశ్వర స్వామి ప్రథమ భక్తుడైనటువంటి అన్నమయ్య శిరం మీదనే ఈ రకంగా శాంతాక్లాస్ టోపీ పెట్టగలిగినారు అంటే, అది కూడా పరమ పవిత్రమైనటువంటి తిరుపతి నగరంలో ఈ సంఘటన జరిగింది అంటే ఇంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి అపరాధం మరొకటి లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు, క్షమించము. ఇలాంటి ద్రోహులకి పట్టుకొని తిరాలా, వాళ్ళకి సరైనటువంటి శిక్ష వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేసినటువంటి నిందితులను పట్టుకొని తగిన రీతిలో వాళ్లకు శిక్ష వేయవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు కూటమి నేతల కారణంగానే ఈ రకమైనటువంటి చర్యలు జరిగినాయి అని మేము పూర్తిగా నమ్ముతున్నాం. మీరు ఊరికేనే ప్రకటనలు ఇవ్వటం తప్ప ఆచరణలో ఏ రకమైనటువంటి ఇలాంటి వాటిలను జరగకుండా జరిపేటువంటి చర్యలు మీరు తీసుకోకపోవటం మూలంగానే ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలియజేస్తున్నాం. తీవ్రంగా దీన్ని ఇంత అపచారానికి హిందువులకందరికీ కూడా మనస్సు గాయమైంది. హిందువులకందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడికి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో జిల్లా ఆసుపత్రిలో రోగులకు ఈరోజు ఉదయం 7 గంటలకు చారిటబుల్ ఆఫ్ పాస్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పాలు అలాగే బ్రెడ్ ప్యాకెట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రిస్మస్ సందర్భంగా దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి లోకం పరిపూర్ణ రక్షణ కోసం ఆయన మానవుల పాపములను జీవితం కోసం ప్రాణం పెట్టి ప్రేమించిన యేసుక్రీస్తు త్యాగం మరువలేనిది. ప్రేమకు మాదిరిగా పాస్టర్లు తమ వంతు సమర్పణగా రోగులకు పాలు బ్రెడ్లు అందివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ సుదర్శన్ అబ్రహం, బిషప్ వసంత్ కుమార్, పాస్టర్ చంద్రశేఖర్, రేవరెండ్ సిహెచ్ కృపాకర్, రేవరెండ్ జిఎన్ దేవరాజు, పాస్టర్ ఏహను, పాస్టర్ పి హనోక్, పాస్టర్ శంసాన్, బిషప్ సురేష్ ఇంకా మిగతా పాస్టర్లు పాల్గొని ఈ కార్యక్రమంను దేవునికి మహిమకరంగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇట్లా పట్టుకో, ఇట్లా ఇది చేసి అట్లా పట్టుకో, రైట్, చిన్నగా మెయిన్ గేట్
తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఎస్పీ కార్యాలయం నందు యాన్యువల్ వార్షిక ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ టి శ్రీనివాస్ ఐపీఎస్ మాట్లాడుతూ ఈ జిల్లాలో పోలీసు యంత్రాంగం చాలా చురుకుగా పనిచేయడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా కేసులు తగ్గటం జరిగింది. కొన్ని కేసులు లోక్ అదాలత్ ద్వారా రాజీ చేయటం, పలు దొంగతనం కేసులలో పోయిన సొమ్మును రికవరీ చేయటం అనేది జరిగింది. ఇలా ఎన్నో కేసుల్లో నిందితులను రిమాండ్కు పంపటం జరిగింది అని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కేసులు నమోదు చేయటం జరిగింది. క్రైమ్ పరంగా మనము గ్రేవ్ కేసెస్ని ఇంపార్టెంట్ కేసెస్గా కన్సిడర్ చేస్తాము. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గ్రేవ్ క్రైమ్స్ గణనీయంగా తగ్గినాయి. లాస్ట్ ఇయర్లో 94 గ్రేవ్ కేసెస్ నమోదవగా ఇప్పుడు 69 కేసెస్ మాత్రమే నమోదైనవి. గ్రేవ్ కేసెస్ తగ్గుదల అనేది శాంతి భద్రతల పరిరక్షణలో, నేరాల నియంత్రణలో చాలా ముఖ్యమైనటువంటి ప్రామాణికత. అదేవిధంగా మర్డర్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 12 నమోదైతే ఈ సంవత్సరం 9 నమోదైనవి. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్లో కూడా చాలా గణనీయమైనటువంటి తగ్గుదల కనిపించింది. లాస్ట్ ఇయర్ మొత్తం 201 కేసెస్ నమోదైనవి. దీంట్లో రేప్ కేసెస్ 64, పోక్సో కేసెస్ 73 ఉన్నాయి. ఈ సంవత్సరం 201 కాస్త 186కి తగ్గింది. దీంట్లో రేప్ కేసెస్ అయితే 50% తగ్గినాయి. 64 కాస్త 31 కేసెస్ రిపోర్ట్ అయినాయి. పోక్సో కేసెస్ కూడా దగ్గర 40% పైన తగ్గినాయి. ఓన్లీ 44 కేసెస్ నమోదైనవి. ముఖ్యంగా దళితులు, గిరిజనుల మీద జరిగేటటువంటి దాడులకు సంబంధించి మనం ప్రతి పిటిషన్ను కూడా చాలా ప్రాంప్ట్గా ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో గత సంవత్సరంతో 25 కేసులు నమోదైతే ఇప్పుడు 40 కేసులు నమోదు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా డిఎస్పీ గారు పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సత్వర న్యాయం అందేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మీద కూడా ఉక్కుపాదం మోపడం జరిగింది. లాస్ట్ ఇయర్ 90 కేసెస్ నమోదు చేయగా ఇప్పటి వరకు 133 కేసెస్ బుక్ చేయడం జరిగింది. దీంట్లో 205 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఇవాళ చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు పీఎస్కు చేరుకున్న బన్నీని తొక్కిసలాట ఘటన అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు విచారిస్తున్నారు. గంటన్నరకు పైగా విచారణ కొనసాగింది. ఇక అడ్వకేట్ అశోక్ రెడ్డి, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ అల్లు అర్జున్ విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలియదా? మీడియా ముందు ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా? అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు? రోడ్ షోకు పోలీసులు అనుమతి ఇచ్చారని మీకెవరు చెప్పారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలిసిందే. ఇక విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేస్తున్నారు. మొత్తం విచారణను వీడియో రికార్డింగ్ చేయనున్నారు. అయితే పోలీసుల ప్రశ్నలకు బన్నీ చెప్పే సమాధానాలు కీలకంగా మారనున్నాయి. మరోవైపు విచారణ అనంతరం అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు తీసుకెళ్లే యోచనలో పోలీసులున్నట్టు తెలిసిందే. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు థియేటర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్
జిల్లా హుజూరాబాద్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన యువతి హనుమకొండలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు గత 3 సంవత్సరాలుగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు యువకుణ్ణి మందలించినా అతనిలో మాత్రం మార్పు రాలేదు. 2 సంవత్సరాల క్రితం యువకుని వేధింపులు తారలేక కెనాల్లో ఆత్మహత్యయత్నం కూడా చేసిందని, ఇంత చేసినా యువకుని వేధింపులు తగ్గలేదని చివరికి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తరపు వారంటున్నారు. చివరికి యువతి తండ్రి యువతిని అమ్మమ్మ ఊరు పెద్దపాపయ్యపల్లిలో వదిలిపెట్టొచ్చాడు. అందరూ వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చి చూసేసరికి యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువకుడి వేధింపులే కారణమని యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. అమ్మమ్మ గారి ఇంటి వద్ద ఆత్మహత్యకు పాల్పడిందని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అట్టి దరఖాస్తును మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం. చనిపోయింది మా చెల్లె. అజయ్ అనే పిల్లగాడితో కలిసి గత 3 సంవత్సరాల నుంచి గజ అనే పిల్లగాడు వెంబడి పడుకుంటా వేధిస్తాడు. ఇలా జరుగుతుందని చెప్పేసి ప్రతిసారి వానికి వార్నింగ్ ఇస్తే కూడా జస్ట్ అప్పడమందం వినడం, సైలెంట్గా ఉండడం. తర్వాత 2 సంవత్సరాల కింద ఇలాగే వేధింపు జరిగితే కెనాల దునికింది. అప్పుడు కెనాల దునికినప్పుడు 100 కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మాట్లాడాక తర్వాత వాళ్ళ నాన్న కూడా పిలిపించి మాట్లాడాం పెద్దల సమక్షంలో. అప్పుడు మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే వాళ్ళ నాన్న మా పిల్లగాని మా కంట్రోల్లో పెట్టుకుంటాము, మీరు మీ కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పేసి మాట్లాడారు. ఇట్లా మళ్ళీ 1-2 మంత్స్ ఉండగా తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అయిందనమాట. ఇప్పుడు అప్పటి నుంచి ఇలానే ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం, వేధించడం. అట్లా ఇప్పుడు కాలేజీలో 6 మంత్స్ నుంచి కాలేజీలో ఉన్నాక కూడా 6 మంత్స్ నుంచి కాలేజీలో కాకతీయ మహిళా డిగ్రీ కాలేజీలో 6 మంత్స్ నుంచి చదువుతుంది. అక్కడికి కూడా వెళ్ళి వేధించడం అలా చేశాడనమాట 6 మంత్స్ నుంచి. ఇప్పుడు తను చనిపోవడానికి కారణం అజయ్. పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్లో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పోయి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా పార్టీ ప్లాన్ చేసింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ వారం రోజుల నుంచి ఎప్పుడైతే అమిత్ షా పార్లమెంట్లో మన అంబేద్కర్ మనందరికీ కూడా రాజ్యాంగం రచించుడే కాదు, మన భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఏ విధంగా పనిచేయాలి, బలహీన వర్గాలు ఏ విధంగా అందరితో సమానంగా బతకాలి అనే ఆలోచనతోనే ఆ రోజు రాజ్యాంగం రచించిండు. ఆ రాజ్యాంగమే ఇవాళ మనకు ఒక భగవద్గీత అయింది, ఒక బైబిల్ అయింది, ఒక ఖురాన్ అయింది. ఎందుకంటే మనతో పాటు జీవించి మనం చూసిన దేవుడు ఇవాళ మన బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన రాజ్యాంగాన్ని రచించినందుకు ఇవాళ అమిత్ షా గారు వ్యంగ్యంగా ఏ విధంగా మాట్లాడినో మనం అందరం కూడా చూసినాం. ఎందుకంటే ఆయన అన్నది ఏంది, అమిత్ షా గారు ఎప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ ఎందుకు అంటుర్రు, రాముడో సీతనో అని అన్నారు. అది తప్పు కదా. మనకు కనిపించే దేవుని మనం అందరం కూడా ప్రార్థిస్తాము, మొక్కుతాము, ఆ విధంగా మనం ఆయనను ఆరాధిస్తున్నాం. మరి ఆయన గురించి అట్లా మాట్లాడు అమిత్ షా గారు ఇది ఒక్కటేసారి కాదు. అమిత్ షా గారి బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకొని ఒక గుజరాత్ నుంచి బహిష్కరించిన ఒక నాయకుడు అంటే మీరు అతని మనస్తత్వం ఏందో మనం తెలుసుకోవాలి. బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా అంబేద్కర్కు వ్యతిరేకంగా మత చిచ్చు పెట్టి పాలించే పార్టీ బీజేపీ పార్టీ. మరి అంబేద్కర్ ఏమో మతాలు కులాలు అన్నీ కావు, అందరం కలిసి ఉండాలి, భారతదేశం ఏ విధంగా ముందరికి పోవాలని ప్రపంచ దేశాలకే ఒక తొవ్వ చూసిన మహనీయుడు మన అంబేద్కర్. మనం ప్రతి ఊర్లో కూడా అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టుకుంటాం, ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా ఆయనను చూడంగానే ఆయన అన్నీ గుర్తొచ్చే విధంగా మనం అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా మనం గుడికి కూడా పోతున్నాం, గుళ్ళల్లో కూడా దేవుని పూజిస్తున్నాం, కాదంటలేం. కానీ అంబేద్కర్ గుడిలాగా దేవునిలాగా ఉన్నాడు, అందరితో సమానంగా మన చౌడీలల్లా మెయిన్ రోడ్లల్లో ఉంటాడు. మరి అసంటి అంబేద్కర్ను విమర్శించాల్సిన అవసరం లేకున్నా కానీ ఆయన లోపల ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడిందంటే బీజేపీ పాలసీ అది. మరి అసంటి అమిత్ షాను ఇన్ని రోజుల నుంచి మేము నిరసనలు తెలుపుతున్నా కానీ ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటలేదు. కాబట్టి
మేము కలెక్టర్ గారికి ఇచ్చి వీరి ద్వారా గవర్నర్తో పాటు అక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారికి ముర్ము గారికి కూడా పంపించాలని ఇవాళ అప్లికేషన్ రాసినాం. ఈ విధంగా ఇప్పుడన్నా మరి ఆ అమిత్ షాను ఆ క్యాబినెట్కి తీసేసి ఆయనను చర్య తీసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే రేపు ప్రతి ఒక్కరికి కూడా ఈయన మీద మీద చర్య తీసుకుంటే రేపు ఇంకొకరు కూడా ఇట్లా మాట్లాడకుండా ఉంటారనే ఆలోచన. అదేవిధంగా మనం అంబేద్కర్ను పూజించే విధంగా అంబేద్కర్ను మనకి ఏ విధంగా అయితే మార్గదర్శకాలు చూపెట్టి ఆయన ఆశయాలు ఉన్నాయో మేము ఇప్పటికి కూడా ఎక్కడికి పోని ప్రతి ఒక్కరు కూడా మా రాహుల్ గాంధీ కానీ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం బుక్ల చేతిలో పట్టుకొని ఆయన రాజ్యాంగం గురించే మాట్లాడతారు. మరి అసొంటి మహనీయుని గురించి ఈ బీజేపీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడు పద్ధతి కాదు. అందుకోసమే ఇప్పటికైనా మన ప్రెసిడెంట్ గారు అనుకొని ఆయనను క్యాబినెట్లకి తీసేసి ప్రతి ఒక్కరికి ఇది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళకి ఈ విధంగా అవుతుందనే ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి అతను క్యాబినెట్ నుంచి బర్తరాఫ్ చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కేంద్ర మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా గుజరాత్ నుంచి వచ్చిన తాడీపార్ నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. నేరపూరితమైన ఆలోచన విధానం కలిగిన అమిత్ షాను కేంద్ర మంత్రివర్గంలోకి ప్రధానమంత్రి మోదీ ఎలా తీసుకున్నారంటూ ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అందువల్లనే మోదీ ప్రధానమంత్రి అయ్యాడని మాట్లాడారు. పార్లమెంట్లో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి గురించి ఏకవచనంతో గణ్యంగా మాట్లాడడానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈరోజు ప్రతి డిస్టిక్ జిల్లా జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మన రాజ్యాంగ నిర్మాత దేశంలో గొప్ప వ్యక్తిగా కొనియాడినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అన్ని ప్రజలను దశ చూపెట్టిన మహోన్నతమైనటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతపై ఏదైతే మొన్న పార్లమెంట్లో అవహేళనగా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రుల్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు పెద్ద మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రులు పెద్దలు కురుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహరావు గారు, కృష్ణారావు గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘ నాయకులు, మహిళా సోదరి మందలకు ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రిపై తక్షణమే చట్టపరంగా చర్య తీసుకుంటూ అని బర్తరఫ్ చేసే విధంగా రాష్ట్రపతి గారికి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి వినతి పత్రం పోయే విధంగా ఈరోజు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఒకటే మేము హోంమంత్రి కేంద్ర మంత్రివర్యులు ఉన్నటువంటి అమిత్ షా కానీ భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం అంతా బయటపడ్డది. ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వారి ఆలోచన ఉన్నటువంటి ఆలోచన కానీ ఈరోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని పార్లమెంట్లో నిండు సభలో అవమానంగా అవహేళనంగా మాట్లాడిన విషయం కానీ అంటే మొదటి నుంచి వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు, అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఈ చట్టంపై కానీ ఈ దేశంలో ఉన్నటువంటి చేసిన చట్టాన్ని ప్రజలకు ఫలాలు అందే విధంగా ఆ గొప్ప నాయకుడిని
ఏ రోజు కూడా వాళ్ళు గౌరవంగా చూసే పరిస్థితిలో లేరు. మరి దానిలో భాగంగా ఈ జరిగిన సంఘటన మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ ఇప్పుడు డాక్టర్ భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. వీళ్ళ భారత రత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసే ఒక అవహేళనగా చెప్పంటాను నేను. ఇప్పుడు మిత్రులు అన్నట్టు మీరు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏం అంబేద్కర్ దేవుడా, ఆ దేవుడిని పూజించినా జపించిన ఏదైతే ఇంత పుణ్యం దక్కుతుందని చెప్పంటే ఇవాళ మాకు కనబడుతున్న దేవుడు ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పండి. ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వీళ్ళ కేంద్రంలో వీళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగిందని చెప్పండి. కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిండు అని చెప్పారంటే అది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చలవే అని చెప్పక తప్పదని చెప్పట్లేదు. ఇలా రాష్ట్రాలు ఏర్పాటు కావడం జరిగింది, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగిందంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన ఒక రాజ్యాంగం చలవే అని చెప్పక తప్పని చెప్పట్లేదు. అటువంటి ఒక పూజ్యులు మహనీయులు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసే విధంగా మాట్లాడటం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశమే కాదు, ఇది యావత్ భారత జాతికి సంబంధించిన అంశం అని చెప్పి యావత్ భారత జాతికి సంబంధించిన అంశం చెప్పండి. ఇలా ఇంతవరకైతే అమిత్ షా గారు యావత్ భారత జాతికి క్షమాపణ చెప్పండి. ఆయన కేంద్ర హోంమంత్రి పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు అని చెప్పండి. ఆయన ఏదైతుందో అయితే హీ మస్ట్ అపాలజైజ్ టు ది నేషన్. ఇవాళ అమిత్ షా గారు అవుతుందో యావత్ భారత జాతికి ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని అవహేళన చేసే విధంగా వారు పార్లమెంట్లో స్పందించడం జరిగిందో దానికి వారు భారత జాతికి క్షమాపణ చెప్పాలి. అదర్వైజ్ హీ హాజ్ నో మోరల్ రైట్ టు కంటిన్యూ యాజ్ ఎ యూనియన్ హోమ్ మినిస్టర్. దాన్ని మోడీ గారు తక్షణం స్పందించి ఆయన పదవికి తొలగింప చేయాలని చెప్పంటున్నాను నేను. అంబేద్కర్ గారు ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం గల ప్రతి పౌరుడికి అంబేద్కర్ గారు దేవుడు అని చెప్పండి. భారత ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం గల ప్రతి పౌరుడికి అంబేద్కర్ గారు నిజంగానే దేవుడు అని చెప్పండి. అటు ఒక దేవుణ్ణి నువ్వు చులకన చేసి మాట్లాడినందుకు నీకు పదవిలో కొనసాగే నైతిక హక్కులు అని చెప్పారంటూ ఇవాళ మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు లక్ష్మణ్ కౌర్ గారు, అట్లాగే కోరుట్ల ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఒక నరసింహరావు గారు, వివిధ హోదాల్లో మరి బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకులు, ఇలా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఏదైతుందో ఇలా జిల్లా కలెక్టర్ గారికి మేము నివేదిక విజ్ఞప్తి సమర్పించడం, వారి ద్వారా ఏదైతుందో వాళ్ళ మా యొక్క ఆలోచన విధానాన్ని ఇలా యూనియన్ కేంద్ర హోంమంత్రి మరి అమిత్ షా గారు భారత జాతికి క్షమాపణ చెప్పే విధంగా అదర్వైజ్ ఏదైతుందో అతని తక్షణమే పదవిని తొలగింపజేసే విధంగా భారత రాష్ట్రపతి గారికి మరి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపూర్ గ్రామంలో అర్ధరాత్రి 2 ఇండ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. 2 కుటుంబాలు గత 2 రోజుల క్రితం తిరుపతి వెళ్లారు. వారి ఇంటికి తాళాలు పగలగొట్టి చోరీకి తెగబడ్డారు ఆ దొంగలు. కొంత నగదుతో పాటు ఆభరణాలు పోయినట్టు బాధితులు పేర్కొన్నారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంలతో విచారణ చేపట్టారు. లైట్ ఉంది ఇలా ఎవరు లేరు ఇంట్లో భయం అయితే చూస్తామో టెన్షన్ లేదు కదా. మన ఏరియాలో కింది పెట్టు బట్టలు పెట్టింది సౌండ్ రావడం పోలేదా లైట్ లేదా లైట్
ఉన్నట్టు ఇండియానే కాదే మరి ఇంత పేరు బజారు అప్పుడు ఇప్పుడు అది ఇది పోతా ఉంటది ఈ అమ్మ దొంగలు అన్ని చుట్టూనే ముట్టుకోలేదు తమ్ముడా అదో గీత అప్పుడు కానొచ్చులే కానీ ఇప్పుడేంది అప్పుడేంది ఎప్పుడైనా కానొచ్చు మొదలు మనం ముట్టుకోకుంటుంటే పెట్టమా అది పడితే కుట్టారా ఏమో దొరుకుతుంది కదా ఈ కింది హ్యాండ్ ఇలా పైన పెట్టేటేనా నేడు రామాయంపేట పట్టణంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని ఆయన తెలిపారు. అలాగే రామాయంపేటకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి రామాయంపేట అభివృద్దికి వినతులు అందజేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిని సందర్శించిన అనంతరం ఏడుపాలె వనదుర్గ అమ్మవారిని కూడా దర్శించుకోనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆలయ అభివృద్దికి ప్రత్యేక నిధులు ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వారు కొనియాడారు. మనం రాకముందు రాలేదు. 100 సార్లు మాట్లాడారు డిపోలో రామాయంపేట ఊర్లకు ఇంతకుముందు ఎన్నికల్లో రావాలి హెడ్లైన్స్ మరొకసారి. క్రిస్మస్ సందర్భంగా రోగులకు పాలు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం. ప్రేమ వేధింపులు తాళలేక మరో విద్యార్థి బలైంది. నేర ప్రవృత్తి గల అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అర్ధరాత్రి 2 ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ. అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారాన్ని ఖండించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్ కు బండి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.